అట్లా అడిగిండ్రు అంతే. ఇంకా ఎవరికి కాల్ చేశారు మీరు? వాళ్ళ ఫ్రెండ్కా? నరేష్ ఆయనకు ఫోన్ చేసిన. ఓకే, ఏమని అడతాను చనిపోయాడని చెప్పి బంట నన్ను చంపేసి రీడేసిరు అయ్యో అని చెప్పిండు. ఇంకప్పటికి నేను ఫుల్ ఏడ్చుకుంటున్నా. ఇంకా తీసుకెళ్ళిరు నన్ను. నేను అక్కడికి బంటిని వేసిరు, అక్కడికి వెళ్దామని వెళ్తుంటే వాళ్ళు ఇటు రిటర్న్ అవుతారు హాస్పిటల్కి. నేను సగం తీసుకొస్తున్నారు, నాకు తెలియదు. నేను అటు వెళ్తున్నా బంటి ఉన్న దగ్గరికి. మళ్ళీ నేను వాళ్ళు రిటర్న్ వస్తారని నాకు ఫోన్ వస్తే నేను మళ్ళీ రిటర్న్ వచ్చిన హాస్పిటల్కి. రిటర్న్ వచ్చిన 1/2 అవర్కి వాళ్ళు వచ్చిండ్రు. ఫస్ట్ ఆ మాట విన్నప్పుడు మీ ఫీల్ ఏంటమ్మా? నేను నమ్మలేదు అని ఆ మాట విన్నప్పుడు నేను నమ్మలేదు. బంటిని చూసిన దాకా నేను నమ్మను, నా బంటి ఉంటాడు అని చెప్పి నేను ఫిక్స్ అయినా. నా బంటికి అట్లా కాదు అని చెప్పి నేను ఉన్నా. కానీ ఫుల్ గా ఏడుపు వచ్చింది. సో ఆ తర్వాత హాస్పిటల్ కి తీసుకెళ్ళిన తర్వాత కానీ మీరు అడిగారా అసలు ఏం జరిగింది వాస్తవంగా అక్కడ, ఎందుకు బంటి ఇలా అయ్యాడు, సో దీని వెనకాల కారణం ఎవరని చెప్పి అడిగారా మీరు? చెప్పిర్రు వాళ్ళే. నేను ఇంకా ఏడ్చుకుంటానే ఉన్నా, మొత్తం ఏడ్చుకుంటానే ఉన్నా. అక్కడ ఫేస్ చూసి అక్కడ నిలబడి అన్నీ నిలబడి ఏడ్చుకుంటూనే ఉన్నా. మొత్తం ఫేస్ అంతా ఖరాబ్ అయింది. మొత్తం ఇక్కడ రాళ్లతో కొట్టిరు, మొత్తం ఇక్కడ కొట్టిండ్రు, మొత్తం ఏదో బ్లడ్ గారుతుంది, మొత్తం వామిటింగ్ చేసుకున్నట్టు ఇక్కడ మొత్తం ఉన్నది. కాళ్ళు మొత్తం ఇట్లా ఇట్లా చేసిండ్రు, చేతులు మొత్తం ఇట్లా ముడిచేసిండ్రు, ఇట్లా కట్టేసి కొట్టిర్రు అని చెప్పి వచ్చింది టాక్. ఆడ తాళ్ళు కూడా ఉన్నాయంట, కట్టేసి కొట్టిరట్టుంది అని చెప్పి అన్నారు. లేదు, నేను వెళ్ళలేదు. అప్పటికి నేను హాస్పిటల్కి వచ్చారు వాళ్ళు. అట్లా నేను ఇటు రిట్ అయినా, నేను వాళ్ళు అడుగుతుండ్రు అని చెప్పి నేను అటే వచ్చిన. ఇంకా చూసిన హాస్పిటల్కి తీసుకొచ్చినాక మార్చిరీలో పెట్టినాక చూసిన. నేను చూసిన ఇంకా మొత్తం ఎలానో నాలుక మొత్తం బయటకు వచ్చేసి పీక మీద నొక్కితే నాలుక బయటకు వస్తుంది కదా, పీక మీద కాలేసిర్రో ఇట్లా అవి బట్టి గుంజిర్రో తెలియదు. ఇంకా తాళ్ళు బట్టి నాలుక మొత్తం బయటకు వచ్చేసింది. ప్రైవేట్ అన్ని అనుకుంటా జిప్పు ఊసింది మొత్తం. ఇంకా ఆయన మొలతాడు ఈడుకొచ్చింది, ఈడుండేది అంత టైట్ అయి పైకి వచ్చేసింది. మొత్తం ప్యాంట్ మొత్తం బుడద అవ్వడం అంతే, అట్లా జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేసావా అమ్మా నువ్వు? ఎందుకంటే ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా అయిపోతుంది, బంటి సడన్ గా చేయి జారిపోతాడు. ఎందుకంటే పెళ్లి అయి కూడా మీకు 6 నెలలే జరుగుతుంది కాబట్టి ఇలా చేయి జారిపోతాడు మీ బంటి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువ ఆ బంటిని ఊహించుకున్నావు. సో బంటితో లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉందాం అనుకున్నావు, కానీ సడన్ గా ఇలా అవుతుంది అని చెప్పి అనుకున్నారా మీరు? అసలు ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఆలోచన? ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పిన వాళ్ళు నేను నమ్మలేదు. నేను చూసినప్పుడు కూడా నా బంటి చనిపోలేదు, లేచే ఉంటాడు, లేస్తాడు నా బంటి అనే చెప్పాను నేను. ఏమని చెప్పింది చివరిగా బంటి మీతో? చివరిగా మాట్లాడిన మాటలు కానీ అవన్నీ గుర్తున్నాయి మీకు? ఆ రోజు మాట్లాడింది, నాన్న నీకు ఫోన్ కొనిస్తా, 14 ఐఫోన్ కొనిస్తా, ఈవినింగ్ వచ్చి నేను ఫోన్ కొనిస్తా, ఓకేనా, బయటికి వెళ్తా నేను తర్వాత అని చెప్పిండు. సరే అని చెప్పి నేను అన్నా. ఆఫ్టర్నూన్ అన్నం తినిపించిన నేను. ఆ అన్నమే హాలు కొట్టినప్పుడు బయటకు వచ్చింది. ఇంకా అంతే. ఇంకా మేము ఇంకా ఫేస్బుక్ చూసుకుంటా ఇద్దరం, ఆయనకో డ్రెస్ నాకో డ్రెస్ బుక్ చేసుకున్నాం అదే రోజు. ఇంకా బయట కూర్చొని కొంచెంసేపు ఆడుకోవడం అట్లా చేసాం రోజు. ఓకే, సో అంటే మీకు బంటి కోసం వచ్చే ముందు రోజు మీకు మీ ఇంట్లో వాళ్ళ సంబంధాలు చూసినట్టు, సో 2 సంబంధాలు చూసినట్టు, ఇంకోటి కానిస్టేబుల్ సంబంధం కూడా నువ్వు ఓకే చెప్పినట్టు మరి సమాచారం వస్తుంది. అవును, కానీ నేను వాళ్ళకి ఓకే అని చెప్పి మాత్రం డైరెక్ట్ నేను చెప్పలే, మీ ఇష్టం అని చెప్పిన. ఎందుకంటే నేను బంటికి చెప్పిన ఇట్లా సంబంధాలు వస్తున్నాయి బంటి అంటే, ఏదో ఒకటి మేనేజ్ చేయి, నేను తీసుకెళ్తాను నిన్ను అని చెప్తే ఆ రోజు నేను ఏదో ఒకటి మేనేజ్ చేసిన. ఆయన ఇట్లా నార్మల్ గా మాట్లాడుతుంటే అని నేను అన్నా, బంటి అలానే అనమన్నాడు అని నేను అన్నా. ఎందుకంటే నాకు అంత ప్రెజర్ అవుతుంది ఇంట్లో, ఇంకా నాకు బయటికి వెళ్ళనియరు, నో అన్నా అనుకో నేను ఇంట్లో బయటకి వెళ్ళనియరు అని చెప్పి నేను భయపడ్డా. అట్లా బంటి చెప్పమంటే చెప్పేసిన. ఇంకా నెక్స్ట్ డే నాకు ఎంగేజ్మెంట్ అని సడన్ గా ఫిక్స్ చేసిర్రు. ఇంకా నేను వచ్చేస్తా, నాకు తెలియదు నేను వచ్చేస్తా అని చెప్పి అన్నా. సరే చేసుకుందాం అని చెప్పి పెళ్లి చేసుకున్నాం. ఎక్స్పెక్ట్ చేశారా మీ ఇంట్లో వాళ్ళే ఇట్లా చేస్తే ఇట్లా బంటి విషయం ఇట్లా అవుతుంది అని చెప్పి? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్ గా అంటారు కోపం మీద అనుకున్నా కానీ చేస్తాడు అనుకోలే ఇట్లా. మన మీ కుటుంబం పైన మీరు ఆరోపణ చేస్తున్నారు, వాళ్ళే చంపుంటారు అని చెప్పి కూడా మీ బ్రదర్స్ పైన మీరు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా అనురాగంతో మీరు ఒక చెల్లెగా ఉన్నారు కాబట్టి ఎలా ఉండేవాడు మీ అన్న? చిన్నప్పుడు మంచిగా ఉండేటోళ్ళం, కానీ ఈ లవ్ వచ్చిన కాంచి కొంచెం మా మధ్యలో దూరం పెరిగింది. ఆయన నాతో మాట్లాడకపోవడం, మాట్లాడినా సీరియస్ గా మాట్లాడడం, వేరేలాగా మాట్లాడడం అన్నట్టు చేసింది. ఇక నేను కూడా మాట్లాడడం మానేసిన. ఇంకా నేను బంటిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట్లాడడం మానేసిన ఆయనతోనే.
ఇంకా అట్లా కోపం ఎక్కువ అయింది ఆయనకి, నేను చెప్పితే వినలేదు అని చెప్పి. ఓకే, సో పెళ్ళైన తర్వాత కూడా రీసెంట్ టైమ్స్ లో కూడా మీ మదర్ వచ్చి మిమ్మల్ని కలుస్తూ ఉండేదంట, అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉండేది. మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వచ్చేదా మీ మదర్? తెలియకుండా వచ్చేది, అంటే నన్ను తీసుకెళ్ళడానికి వచ్చేది. అంటే నువ్వు వచ్చేసి ఇంకా ఈ ఇంట్లో ఎట్లా ఉంటాం, ఇట్లా ఉంది ఇల్లు, మనం ఎట్లున్నాం ఏంది అని చెప్తే, ఏ ఇంట్లో ఎట్లుండడం కాదు మమ్మీ, మన మనుషులు ఎట్లుండాలి, మంచిగా ఉండాలి. ఆయన నన్ను మంచిగా చూసుకుంటున్నా, నేను ఆయన మంచిగా చూసుకుంటున్నా, మా మనుషులు ఇద్దరి కలిసినాయి. ఏ ప్లేస్ అయినా ఏ ప్లేస్లో అయినా ఉంటా నేను, అది గుడిసె అయినా నేను ఉంటా అందులో అని చెప్పిన. అట్లా 3-4 టైమ్స్ చెప్పిన. ఇంకా క్రిస్మస్కి ఒక రోజు ముందు వచ్చింది, వదినతో మాట్లాడదామని రమ్మన్నా. వదిన మాట్లాడింది, మీ బిడ్డకి ఎలాంటి లోటు ఉండదు, మేమంతా మంచి చూసుకుంటాం, నా బంటి అంత దుర్మార్గుడు కాదు అని చెప్పి మాట్లాడింది అంత వదిన. మాట్లాడంగానే ఆ మనసు మారింది కొంచెం మమ్మీది. అయితే మేము రిసెప్షన్ పెట్టుకోవాలనుకుంటున్నాం, మరి మీ ఇంట్లో మాట్లాడమా వచ్చి అని చెప్పి వదిన అన్నది. వద్దమ్మా, మా ఇంట్లో వాళ్ళు మంచోళ్ళు కాదు, మంచిగా ఉన్నారుగా, మంచిగా ఉండండి, రిసెప్షన్ ఇవన్నీ ఎందుకు, మా వాళ్ళు తక్కువ కాదు అని చెప్తే, సరే మరి ఇక అని చెప్పి అన్నది మా వదిన. ఆ రోజు ఇంకా మాట్లాడింది అదే లాస్ట్ అంటారా? ఎందుకు అంత బంటి అంటే అంత ప్రేమ, అంత ఇష్టం ఎందుకంటే? సో ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే, సో చిన్న ఉన్నప్పటి నుంచి కన్నీ పెంచిన కన్నా తల్లిదండ్రుల కన్నా సొంత అన్నల కన్నా ప్రేమకి అంత ఇంపార్టెన్స్, ప్రేమకి అంత వాల్యూ ఉందంటే నీ వర్షన్ నువ్వేం చెప్తావు అమ్మా? సేమ్ మా ఫ్యామిలీలో ఎట్లా చూసుకుంటారు నన్ను అట్లనే చూసుకుండు, ఇంకా వేరే వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి ఇక నేను నమ్మలేను. ఎందుకంటే ఎవరు ఎట్లా వస్తారో తెలియదు కదా, మనకి ఏదో సంబంధం వస్తే మనం ఆయన క్యారెక్టర్ చూడాలంటే టైం పడుతుంది కదా, పెళ్లి చేసుకున్నాకనే చూడాలి ఆయన క్యారెక్టర్. నేను 3 years నుంచి నా క్యారెక్టర్ చూసిన, మంచిగా మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు, బయట వాళ్ళు చెప్పిన విధానం మంచిగా ఉంటాడు అన్న, అది ఇదని చెప్పిన చాలా మంది చెప్పారు నాకు. అంటే మంచోడు అని చెప్పి కూడా నువ్వు అంటున్నావు, మంచోడు కూడా 2-3 కేసులు ఉన్నట్టు మాకు తెలిసింది. తను మాత్రం తప్పు చేయడు, తన మీదకి వస్తే మాత్రం ఊకోడు అంతే. ఇంకా అది తన గొడవ కాదు, ఎవరిదో అంట. ఎవరిదో గొడవ అయితే వెళ్తే ఈయన మీద అటాక్ అయింది, మరి ఈయనకి చేయాలనుకురో ఏమో, ఇట్లా కత్తితో పొడవడం, కాలికి దెబ్బ తాకిందప్పుడు జరిగితే ఇంకా ఈయన కేసు పెట్టిండు. వెళ్ళి కేసు పెట్టిన తర్వాత, మర్డర్ కేసు పెట్టిన తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ మొత్తం అయ్యారు. ఇంకా నెక్స్ట్ ఇంకా బయట తిరుగుతూ ఉంటారు ఇక అందరు, వాళ్ళు వీళ్ళు ఒక్కడ ఎక్కడనో కలుసుకుర్రు. అంటే కలవడం కాదు కానీ వాళ్ళు ఆడున్నారు, బంటి ఈడున్నాడు. లాంగ్వేజ్ వేరేలాగా మాట్లాడతారు గలీజ్గా. బంటి ఊకోలే, ఇంకా నన్ను ఎందుకు అట్లా మాట్లాడుతారు అని చెప్పి అది చిన్న లొల్లి అయింది, అది కేసు కింద పెట్టి. సో మీరు పెళ్ళైన తర్వాత ఎప్పుడు భయం అనిపించలేదు? ఎందుకంటే మీ అన్న వాళ్ళు చెప్తూ ఉన్నావు బంచోలు కాదని చెప్పి, మరి ఎప్పుడు భయం కాలేదా? లేదు, నాకు అంతా ఇది చేస్తారని చెప్పి అనుకోలే నేను. అంటే కోపం వచ్చినప్పుడు ఎవరైనా మాట్లాడతారుగా, మరి అంత మూర్ఖంగా ఉండరుగా నా అన్నలు అనుకున్నా నేను, కానీ ఇట్లా చేస్తారు అనుకోలేను. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఓకే, సో బంటితో మీకున్న మెమోరీస్ షేర్ చేసుకోవాలంటే ఏం షేర్ చేసుకుంటాం? చాలా ఉన్నాయి అసలు, మేము చాలా ఎంజాయ్ చేసినాం, చాలా తిరిగినాం. ఆ మాటలు, ఆయన చేసే విధానం మర్చిపోలేను నేను. ఏమంటూ ఉంటావాడు ఎప్పుడు? అమ్మ అని పిలుస్తాడు నన్ను, వాళ్ళ మమ్మీ లేదు తనకి, నన్ను అమ్మ అని పిలుస్తాడు. అంటే లవ్ మ్యారేజ్ కాబట్టి ఫ్యూచర్ గోల్స్ కూడా ఉంటాయి, ఎప్పుడైనా ఇద్దరు కలిసినప్పుడు ఆ గోల్స్ గురించి మనం డిస్కస్ చాలా మాట్లాడుకున్నాం. మొన్న కూడా మాట్లాడినాం, మొన్న ఇదే డిస్కషన్, ఈ ప్లేస్ అమ్మి మేము వేరే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. మొన్న 24కి వచ్చిండు ఇడికి, మాట్లాడిండు ఈ ప్లేస్ అమ్ముదామా, ఎట్లా తక్కువకి వస్తుంది అని చెప్పి మాట్లాడితే, తక్కువకి వస్తుంది అని చెప్పి ఆపేసినాం. ఇంకా మనం ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కొని కట్టుకోవాలి, మనం ప్లేస్ కొందామా ఎట్లా అని చెప్పి చాలా మాట్లాడుకున్నాం. ఇల్లు కొన్న తర్వాత కారు కొనుక్కుందాం అని చెప్పి మాట్లాడుకున్నాం, అన్ని మాట్లాడినాం. ఇంకా నెక్స్ట్ ఇల్లు కట్టుడే అని చెప్పి చెప్పిండు నాకు. ఓకే, సో అదే రోజు చివరిగా బంటి వెళ్ళిపోయాడు. సో దాని తర్వాత నెక్స్ట్ ఏమనుకున్నారు మీరు ఇద్దరు కలిసినప్పుడు? కానీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని మీ కుటుంబ సభ్యులు ఎట్లా ఒప్పుకోలే అని చెప్పి చెప్తున్నాం. సో ఎప్పుడైనా సందర్భాలు వచ్చినాయి, అరే కుటుంబాన్ని ఒప్పిద్దాము, సో అందరం కలిసి ఉందాం అని చెప్పి ఎప్పుడైనా ఆ సందర్భాలు వచ్చినాయి? వచ్చినాయి. మా వాళ్ళు ఏమన్నా కూడా బంటి ఏమన్నాడు, అసలు ఏమన్నాడు. సరే మన వాళ్ళు కోపంగా అంటారు కదా, నేను చేసుకున్న జాబ్ నా మీద కోపం ఉంటుంది అని చెప్పి లైట్ తీసుకొని వదిలేస్తాడు. తర్వాత కలుస్తాంగా ఎట్లాగో అని చెప్పి ఏమనలే ఇంతవరకు వాళ్ళనైతే. సో కుటుంబాన్ని ఎప్పుడూ ఏమనలేదు. సో అంటే మీరు ఏమనుకుంటున్నారమ్మా మనసులో? అంటే దీనికి శాపం ఎవరు అంటే ఏమనుకుంటున్నాం? ఎందుకంటే ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం తప్ప, లేకుంటే కులాంత వివాహం చేసుకున్నాడు తప్ప, ప్రేమించడమే తప్ప అంటే నువ్వేం చెప్తావు? మా వాళ్ళు చేసింది తప్పు అని నేను అంట. ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటారు అట్లా,
ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా చేసుకునే వాళ్ళు. చాలా మంది ప్రేమించుకుంటారు. ఇవన్నీ కాదు, వాళ్ళు మనసు అట్లుంది. వాళ్ళు మారాలి ఫస్ట్. వాళ్ళు మనుషుల మృగాల? మనుషులు అయితే మంచిగా ఉంటారు, మృగాలు అయితే అట్లనే చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు బంటిని కోల్పోయినావు కాబట్టి, సో ఈ సమాజంలో గతంలో కూడా మనం చూసాం, ప్రణయామృత ఇష్యూ కూడా మీరు చూసే ఉంటారు. సో నెక్స్ట్ ఇంకా ఇలాంటి సంఘటనలు జరగొద్దు అంటే, ఎందుకంటే ఆ విషయంలో ఆ సంఘటన మనం చూస్తే మాత్రం ఒక కూతుర్ని కోల్పోయిన ఆవేదనలో ఆ తండ్రి చేసిన అని చెప్పి కూడా చెప్పడం మనం చూస్తున్నాం. ఇప్పుడు మీ వర్షన్కి వస్తే ఒక అన్న, మీ బ్రదర్ ఇలా చేయడం మనం చూస్తున్నాము. అంటే ఈ ఇష్యూకి సంబంధించి మీరు అందులో ఉన్నారు కాబట్టి, సో నేటి సమాజానికి, సో చూస్తున్న వాళ్ళందరికీ మీరు చెప్పాలంటే ఏం చెప్తారమ్మా మీ తరఫు నుంచి? ఎందుకంటే బాధ అనుభవిస్తున్నారు కాబట్టి. కొంచెం పేరెంట్స్ పిల్లల మనసు కూడా అర్థం చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇంత మాట అన్నా చనిపోవడం కాడికి పోతున్నారు. అట్లా పేరెంట్స్ ఒత్తిడి చేయడం తగ్గించాలి. సరే వాళ్ళు ప్రేమించిర్రు అని అంటే, సరే వాళ్ళు ఎలాంటి వాళ్ళు కనుక్కొని, మరి ఏంది ఏమన్నా జాబ్ చేస్తున్నావా, జాబ్ చేపిరి, మీరే జాబ్ చేస్తా అంటే ఇయ్యిరి, లేకుంటే మీరు జాబ్ ఇప్పిరి. ఇట్లా జాబ్ చేసుకొని మంచిగా ఉండేటట్టు చూడరు. కానీ ఆయన ఎవరో కులం తక్కువ అనే ఉండకూడదు. అట్లా కులం తక్కువ అనే చాలా మంది చనిపోతుర్రు. అట్లా జరగకూడదని నేను అనుకుంటున్నాను. నాకు జరిగినట్టు వేరే అమ్మాయికి జరగకూడదు. ఏ అమ్మాయి తట్టుకోలేదు. దాని తర్వాత మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, మీ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కాల్ రావడం కానీ జరిగిందా? మీ మదర్ దగ్గర నుంచి కూడా? మదర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత? ఫస్ట్ చనిపోయినాక వెంటనే నాకు విషయం తెలియంగానే అన్నయ్యకి ఫోన్ చేసినా. విషయం తెలియంగానే మట్టి మమ్మీకి ఫోన్ చేసిన. ఫోన్ చేసి ఏడ్చిన. ఫస్ట్ ఏడుస్తుంటే ఏమైంది అని అన్నది. బంటి చనిపోయిందంట అన్న. అన్నది. ఎట్లా అంటే, నవీన్ ఉన్నాడా ఇంట్లో అన్న. అయితే లేడు, పాతచూరపేటకి వెళ్ళిండు అని అన్నది. ఎందుకు అని అన్న. ఏదో నాయనమ్మ చనిపోయింది, అమ్మ నాయనమ్మ చనిపోయింది, వెళ్ళిండు అని అన్నది. సరే అని చెప్పి నేను ఫోన్ కట్ చేసిన. ఇంకా అంతే. మళ్ళీ నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చిర్రు అందరు. నా ఫ్రెండ్స్కి మమ్మీ ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే అప్పుడు మాట్లాడింది. అంటే నా ఇంకా ఏడవడమే తప్ప ఇంకేం లేదు. వంటి చనిపోయింది అమ్మి అని ఏడ్చిన. ఇంకేం మాట్లాడలేదు. అదే లాస్ట్ చివరి కాల్. అవును. ఓకే. సో మీరు బంటిని ఏమని పిలుస్తుండే వాళ్ళు? నాన్న అని పిలుస్తా. నా పిలుపుకు దూరం అయ్యావా? చాలా. ప్రతిరోజు పిలుస్తాడు అమ్మ అని. మీరు అలానే పిలుస్తుండే వాళ్ళ? అంటే ఒక అమ్మ లేని లోటు మీరు తీర్చారు ఒక భార్యగా, కానీ ఇలా జరుగుతుంది అని చెప్పి కూడా అనుకోలేదు అసలు. ఓకే. ఇంకేదన్నా మీ లైఫ్లో జరిగిన ఒక మర్చిపోలేని ఒక మెమొరీ కానీ ఉందంటే ఏం చెప్తారు? ఎందుకంటే అది ఇప్పటిదాకా చెప్పారు కాబట్టి. సో మర్చిపోలేని మెమొరీ అంటే లైక్ అది ఏదైనా సరే కానీ, ఒక సర్ప్రైజ్ ఇవ్వడం కానీ, అలాంటివి ఏదైనా మీ లైఫ్లో మెమరీస్ ఒకసారి గుర్తు చేసుకోవాలంటే ఏం చేసుకుంటారు? నేనేం సర్ప్రైజ్ ఇవ్వలే, కానీ బంటి ఇచ్చిండు. బంటికి నాకు గొడవ అయినప్పుడు సంథింగ్ మాట్లాడుకోలే 1 month మేము. మాట్లాడకపోతే నేనే మాట్లాడలేదు, తను మాట్లాడేవారు. నార్మల్గా మాట్లాడుతుండే, నేను ఎప్పుడు మాట్లాడినట్టు మాట్లాడలే. అట్లా కాదని చెప్పి ఇంకా నా బర్త్డేకి వచ్చి డైరెక్ట్ ఎంగేజ్మెంట్ చేసుకున్నా అక్కడ. అదే స్పెషల్ నాకు. ఇంకా బర్త్డేకి వచ్చి డైరెక్ట్ ఎంగేజ్మెంట్. రింగ్స్, గోల్డ్ రింగ్స్ తెచ్చిండు 2. కేక్ లోపల పెట్టిండు. కేక్ కట్ చేయించిండు, లోపల నుంచి తీసి పెట్టిండు. సో అది లైఫ్లో మర్చిపోలేని సర్ప్రైజ్ అంటారు. ఓకే. సో ఇప్పుడు చూస్తున్న తల్లిదండ్రులకు కానీ ఏమని చెప్పాలనుకుంటున్నారమ్మా మీరు? ఇప్పుడు ఎందుకంటే మీరు కాకుండా చూసే తల్లిదండ్రులకు చివరిగా వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారా? ఏ పేరెంట్స్ ఇట్లా చేయకూడదు. పిల్లల మనసు కొంచెం అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా సరే వేరే ఎవరినో గలీజ్ వాళ్ళని లవ్ చేస్తున్నారంటే సరే ఏదో సర్ది చెప్పుకోండి. ఇప్పుడు తాగేటోడు కాదు, గొడవలు పెట్టుకునేటోడు కాదు, మంచోడు. అయినా మా పేరెంట్స్కి తెలుసు ఆల్రెడీ. మా ఇంటికి వస్తాడు కదా ఆల్రెడీ. మా పేరెంట్స్కి తెలుసు. కానీ బయట వాళ్ళు ఏం చెప్పారో మా అన్నయ్యకి, ఎవరేం చేసిరో మా అన్నయ్యకి కోపం పెరిగింది బాగా. అట్లా పేరెంట్స్ ఏ పేరెంట్స్ ఉండకూడదు. ఓకే. మీ అన్న బంటి ఫస్ట్ కలిసే ఉండేవాళ్ళ? అవును. ఓకే. వాళ్ళ మధ్యలో ఏదైనా ఇష్యూస్ అయినాయా, లేకపోతే మీ వల్లనే వాళ్ళిద్దరు విడిపోయారా? నా వల్లనే. అంటే నేను లవ్ చేస్తున్నా అని చెప్పి ఇంకా మాట్లాడడం మానేసిండు. ఓకే. అది కూడా కోపం ఉందనుకోవచ్చా మీ అన్నకి? ఎందుకంటే నా ఫ్రెండ్ నా ఇంటికి వచ్చి మా చిన్న లవ్ చేసి పెళ్లి చేసుకోలేదురా బాబు అని చెప్పి ఇలాంటివి అనుకోవచ్చా? ఏమో మరి. ఇంకా కానీ నువ్వు ఎందుకు లవ్ చేసినావు అని. క్యాస్ట్ కదా మనకి, క్యాస్ట్ అది కులం అడ్డం వచ్చింది అన్నమాట మొత్తానికి. ఇక్కడ వాళ్ళ క్యాస్ట్ వేరు, మన క్యాస్ట్ వేరు. మన వచ్చేది రక్తమే కదా, ఎవరికి వచ్చేది. నేను సేమ్ అట్లానే అన్నా. ఎవరైనా మనుషులే కదా. కులం తక్కువ చేస్తే మాత్రం నేను ఊకోను. అందరి ముందు అన్న అట్లా ఇంట్లో. నేను కులం తక్కువ చేస్తే నేను ఊకోను అని చెప్పిన. సో అది చివరిగా ఏం న్యాయం కావాలని చెప్పి కోరుకుంటున్నారమ్మా మీరు? నా బంటికి ఏం జరిగిందో చేసిన వాళ్ళకి కూడా అదే జరగాలి ఖచ్చితంగా అని చెప్పి నేను అనుకుంటాను. న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? జరిగేటట్టు అయితే లేదు. పోలీసులు వాళ్ళు ఏదో ఒకటి చెప్తున్నారు, ఎప్పుడో ఒకటి. ఇంకా వాళ్ళని వెతకని కూడా వెతకలేరు ఇప్పటి వరకు. చనిపోయి కూడా 2 days కావస్తుంది బంటి.
అవును. ఇప్పటిదాకా మీరు ఎవరితో కాల్ మాట్లాడారు? ఎవరితో? పోలీస్ వాళ్ళతో కూడా కాల్ మాట్లాడారు. ఇక్కడ పిఎస్ వాళ్ళతో ఏమన్నారు? వాళ్ళు ఏమన్నారు? అయితే మేము ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చా, నేను కేసు పెడతా అని చెప్పిన. ఆల్రెడీ మా అమ్మయ్య సూర్యాపేటలో పెట్టిండు, ఇలా ఊరు ఇది ఓకే. చెప్పి ఇక్కడ కేసు పెడదామని చెప్పి ఫోన్ చేస్తే, ఇక్కడ కాదమ్మా మీరు ఏడు ఉంటారు, సూర్యాపేటలో ఉంటామన్నా, అక్కడ పెట్టండి అని చెప్పి అన్నాడు ఆయన. ఓకే. అయినా మీ మామయ్య పెట్టిండు కదా అంటే, అదంతా తీసుకోలేదంట కదా అంటే, చేసిరమ్మా ఎఫ్ఐఆర్ చేసిరు దాన్ని, కేసు బుక్ చేసిరు దాన్ని అని చెప్పి అన్నారు. సరే అండి అని చెప్పి కట్. ఎవరైనా సరే వదిలిపెట్టే సమస్యనే లేదంటూ? అసలు ఎవరైనా, అది మా అన్నయ్యలైనా సరే నేను వదిలిపెట్టాను. ఓకే, ఎవరైనా సరే వదిలిపెట్టే సమస్య లేదంటూ. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇంటర్వ్యూ చేయొద్దు, బట్ మీరున్న సిచ్యువేషన్లో బట్ ఈ సమాజానికి ఒక మెసేజ్ ఇద్దాము, ఈ సమాజానికి తెలియాలి అని చెప్పి ఈరోజు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ. సో ఇక్కడ సూర్యాపేట్ డిస్టిక్ అన్నారం విలేజ్కి రావడం జరిగింది. ఎవరైతే చూసామో మనం బంటి అలియాస్ కృష్ణ, అలాగే భార్గవి అని చెప్పి వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. దాని తర్వాత ఇలా చూస్తే భార్గవి వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి తన బంటిని చంపారంటూ కూడా భార్గవి ఎవరైతే బంటి వాళ్ళ వైఫ్ ఉందో తను కూడా కేసు పెట్టడం మనం చూస్తున్నాము. సో మొత్తానికి అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకునే ప్రయత్నం కోసం అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో తను పెళ్లి చేసుకోకుండా ముందు నుంచే కులం తక్కువ అని చెప్పి కూడా ఎప్పుడు అనేవాళ్ళు అని చెప్పి కూడా మనతో భార్గవి షేర్ చేసుకుంటుంది. సో నిజంగా చూసే వ్యూయర్స్, ప్రజలకి జనాలందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఎందుకంటే సో కులాలు మతాలని పక్కన పెట్టండి, ఎందుకంటే సో ఎవరికి కోసినా వచ్చేది రక్తమే కాబట్టి సో అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు ఎవరైతే సరే కులం విషయానికి మనం పక్కన పెడితే, సో ఆ కులంలో నుంచి బయటకు వచ్చి చేసుకుంది ఫ్యామిలీలో ఇజ్జత్ పోతుంది అని చెప్పుకొని కూడా ఇలా చేస్తే, ఇప్పుడు చేసిన వ్యక్తి అమ్మాయి బాధపడుతుంది ఇక్కడ. సో వాళ్ళు సంతోషంగా లేకుండా, సో వాళ్ళ కడుపులో పుట్టిన కూతురే ఇప్పుడు ఇక్కడ రోధిస్తుంది, నా భర్త లేడు అని చెప్పి. నిజంగా ఇలాంటి సంఘటనలు మరి ఎప్పుడు నేను చూడొద్దని చెప్పి కూడా అనుకుంటున్నా. గతంలో మనం చూసినాం మిర్యాల కూడా ఇష్యూ. సో మళ్ళీ అదే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకున్నందుకు నిజంగా బాధేస్తుంది. సో ముందు కూడా ఇలాంటి నేను ఇంటర్వ్యూస్ చేయకూడదు, ఇలాంటి సంఘటనలు కూడా మళ్ళీ జరగకూడదు అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇది ఇప్పటి వరకు ఉన్న ఇంటర్వ్యూ. మళ్ళీ కలుస్తా ఇంకో ఇంటర్వ్యూతో. అంతే, టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్.